నీ జీవిత కాలం అంతా సహాయం చేయని హస్తము దేవుని హస్తం. అందుకే కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం సెలవిస్తుంది. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం, జీవ మార్గమును నాకు తెలియజేస్తుంది, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. నిత్యమును సుఖంగా బతకాలంటే దేవుని హస్తం కిందికి రావాలి. ఎందుకంటే కుడి హస్తం కింద ఏమన్నాయంట? నిత్య సుఖములు. నిత్య సుఖములు. మానవాళి నిత్యము సుఖంగా బతకడానికి కావాల్సిన సుఖ సంతోషాలంటే దేవుని హస్తంలో ఉన్నాయి. సో ఆ హస్తం కిందికి రావాలి. ఆ హస్తం విడిచిపెట్టి ఏ హస్తం కిందకి పోయిన ప్రయోజనం లేదే. కాబట్టి దేవుని హస్తం కిందకి నువ్వు వస్తే నీకు నీ కుటుంబానికి సుఖంగా బతికేటువంటి దైవ దేవుడు ఆయన హస్తం కింద దాగి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.